మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనగాని దయాకర్ కోరారు. గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజాప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులతో ఉండాలి, కరువు కాటకాలతో ఉండాలి, తెలంగాణలో వర్షాలు పడకుండా కరువుతో అల్లాడించాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ క్షుద్ర పూజలు చేసి చాలా చట్టవిరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడ్డాడు అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 3వ నెల 2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటకాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు, తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రూపంలో రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సిగ్గుచేటు. ఒక మాజీ మంత్రిగా ఉండి ఇవాళ హరీష్ రావు గారు తన కుట్ర బుద్ధితోని ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ ప్రజలు ఉన్నటువంటి సంతోషంగా ఉండొద్దని కుట్ర చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి బేషరతుగానే మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.